నమస్కారం. వెల్కమ్ టు విఎస్ న్యూస్. పార్లమెంట్ ఇన్ఛార్జ్ అబ్జర్వర్గా మొహమ్మద్ అబీబ్ రెహమాన్ నియామకం. నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలకు, హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులకు ముందుగా రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ అబీబ్ రెహమాన్ అనంతరం ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్ఛార్జ్ అబ్జర్వర్గా జాతీయ ముస్లిం మైనారిటీ డిపార్ట్మెంట్ అయిన ఇమ్రాన్ ప్రతాప్ గడి పదవి బాధ్యతలను అప్పగించారు. నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం మనమే గెలవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి ఓట్లు వేసి గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే మరింత అభివృద్ధి చెందుతాం. కాబట్టి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించుకోవాల్సిన అవసరం మనపైనే ఉంది. ప్రజల నాడిగా ప్రజా సంక్షేమం కోసం, న్యాయం కోసం పోరాడే మన మల్లు రవిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో ప్రజలు గెలిపించగలరని ఆయన కోరారు. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూల్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారికి ఇక్కడ సీట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ అబ్జర్వర్గా నాకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అబ్జర్వర్గా ఆల్ ఇండియా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు నాకు నియమించడం జరిగింది. నేను వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఒబే చేసుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నా. అదేవిధంగా రేపు పార్లమెంట్లో ముస్లిం మైనారిటీస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థికి గెలిపేయడానికి కృషి చేస్తారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాలా పిలిస్తే పలికే మల్లు రవి గారు ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఇక్కడ చాలామందికి చాలా వరకు పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎంపీ అనేది ఒక మల్లు రవి గారే గుర్తించారు. ఏ సామాన్య కార్యకర్త కూడా పోయినా మల్లు రవి గారు పేరుతో పిలిచి మాట్లాడి అసలు కొన్ని సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ ఏ విధంగా ఏ ఆపద వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలకు మల్లు రవి గారు చాలా కృషి చేయడం జరిగింది ఈ ప్రాంతంలో. అదేవిధంగా గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నాగర్ కర్నూలు నవోదయ స్కూల్, సెంట్రల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టీవీ రిలేషన్ తీసుకురావడం జరిగింది. గతంలో మన టెలికాం ఎంపీగా ఉన్నప్పుడు టెలికాం ఫోన్లు కానీ, ఇప్పుడు సెల్ ఫోన్ మేము మాట్లాడుతున్నాం అంటే ఆ గతంలో కొన్ని టెక్నాలజీగా ఇక్కడ సైడ్ ఈ ప్రాంతంలో ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో కూడా ఫోన్ రావడానికి ముఖ్య కారకులు అయితే మల్లు రవి గారు. ఆ విధంగా పనిచేసిన నాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఆ విధంగా అతను చాలా సేవలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ అన్నగారివి కానీ ఆయనవి కానీ. దానికోసం ఇక్కడ ప్రజలు ఆయనకు పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. రేపు మేము చేసేది ఏంటంటే, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన సందర్భంగా నేను చాలా ఖుషితోన నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నేను అన్ని 7 తాలూకాలు తిరిగేసి అక్కడక్కడ నేను మన మల్లు రవి గారికి విజయం కోసం కృషి చేస్తానని నాకు ఈ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారికి, దామోరెడ్డి గారికి, మన వంశీకృష్ణ గారికి, మంత్రివర్యులు జూపల్లి గారికి, అందరికీ మన జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై కాంగ్రెస్.